హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఇప్పుడు ఎక్కువగా మనం లెహెంగాస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ ఈ విధంగా ఐరన్ ప్లీట్స్ అనేది పెట్టుకుంటున్నాం. ఈ విధంగా ఐరన్ ప్లీట్స్ అనేది పెట్టుకోవటం వల్ల డ్రెస్ యొక్క లుక్ అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది. చాలా ఈజీగా మనం ఈ ఐరన్ ప్లీట్స్ అనేది పెట్టుకోవచ్చు. మనం ఎన్ని మీటర్స్ క్లాత్ తీసుకున్నా సరే, 3 మీటర్స్ తీసుకున్నా, 4 మీటర్స్, 5 మీటర్స్ ఎంత ఎక్కువ క్లాత్ తీసుకున్నా సరే, మనం ప్లీట్స్ అనేది పెట్టేసుకున్న తరువాత ఐరన్ అనేది చేసుకుంటే చూడ్డానికి లుక్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఐరన్ ప్లీట్స్ అనేది చాలా ఈజీగా ఏ విధంగా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం లెహెంగాకి గానీ, లాంగ్ ఫ్రాక్ గానీ ప్లీట్స్ అనేది పెట్టుకుంటాం కదా! 1 ఇంచ్ ప్లీట్స్ పెట్టుకున్నా, 2 ఇంచ్ ప్లీట్స్ పెట్టుకున్నా, ఎన్ని ఇంచ్ ప్లీట్స్ పెట్టుకున్నా ముందుగా పైన మనం ప్లీట్స్ అనేది పెట్టేసుకుంటాం. ఈ ప్లీట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకున్న తరువాత మనం ఆ ప్లీట్స్‌ని కిందన కూడా అడ్జస్ట్ చేసుకోవాలనమాట. పైన ఏ విధంగా అయితే ఎన్ని ఇంచ్ ప్లీట్స్ విడ్త్‌తో పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా కిందన కూడా ప్లీట్స్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలోని నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో సేమ్ పైన ఆల్రెడీ మనకి ప్లీట్ రెడీగా ఉంది కాబట్టి కింద పెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సేమ్ అదే విడ్త్‌లోని ప్లీట్స్ అనేది కిందన ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తూ మనం దాని మీద పిన్స్‌తో సెక్యూర్ చేసుకోవాలనమాట. ఈ విధంగా పిన్స్‌తో సెక్యూర్ చేసుకుంటే మనకి జరిగిపోకుండా ఉంటుంది ఐరన్ చేసుకునేటప్పుడు. సో, మనం ఈ విధంగా ప్లీట్స్‌ని పెట్టుకొని పిన్స్‌తో సెక్యూర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్లీట్స్ అనేది పెట్టుకుంటూ పిన్స్‌తో సెక్యూర్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ విధంగా ముందుగానే పిన్స్‌తో సెక్యూర్ చేసేసుకున్నాం అనుకోండి, మనం ఐరన్ చేసుకునేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. అందుకోసం ముందుగా మనం ఈ విధంగా పిన్స్‌తో సెక్యూర్ చేసేసుకోవాలి ప్లీట్స్ అన్నిటిని. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో నేను మొత్తం లెహెంగా అంతటికి కిందన ప్లీట్స్ పెట్టుకొని పిన్స్‌తో సెక్యూర్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ విధంగా మొత్తం ప్లీట్స్‌ని సెక్యూర్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఐరన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఐరన్ చేసుకునేటప్పుడు ఐరన్ బాక్స్ యొక్క హీట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం డిఫరెంట్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్‌ని యూజ్ చేస్తాం కదా! ఒక్కొక్క దానికి ఒక్కొక్క హీట్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. సో, మనం ఫ్యాబ్రిక్ బట్టి ఎంత హీట్ ఉండాలి అనేది కూడా చూసుకొని మనం ఐరన్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ పిన్స్‌తో సెక్యూర్ చేసేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఐరన్ అనేది చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఐరన్ చేసుకుంటూ మనం మధ్యలో పిన్స్‌ని పెట్టుకున్నాం కదా! వాటిని కూడా స్లోగా ఒక్కొక్కటిగా రిమూవ్ చేసుకుంటూ వాటి మీద కూడా మనం ఐరన్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూసారు కదా, నేను ఐరన్ అనేది చేసేసుకున్నాను. మనకి ప్లీట్స్ అన్నీ చాలా నీట్‌గా వచ్చాయి కదా! ఈ విధంగా చాలా ఈజీగా మనం లెహెంగాస్‌కి గానీ, లాంగ్ ఫ్రాక్స్‌కి గానీ ఐరన్ ప్లీట్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ కిందన చూడండి, నాకు ప్లీట్స్ అనేది ఈ విధంగా వచ్చాయన్నమాట. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటాయి. మనం వాష్ చేసుకున్నా కూడా అంతగా ఈ ప్లీట్స్ అనేది పోవు. ఈ విధంగా మనం లెహెంగాస్‌కి గానీ, లాంగ్ ఫ్రాక్స్‌కి గానీ ఐరన్ ప్లీట్స్ అనేది పెట్టుకుంటే చూడ్డానికి లుక్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.